రేపు వద్దు మనమంతా అలచల్ అయిపోయింది. పవిత్రమైన కార్యాలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. తన జీవితంలో ఎన్నో మలుపులు, పరిస్థితులు, పోరాటములు అన్నిట్లో కూడా ప్రభావ మీ కృపనిచ్చి వందనాలు చెల్లించుకుంటున్నాను. సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఇచ్చావు తండ్రి, స్తుతిస్తూ మహింపరుస్తున్నాను ఆయన. ప్రభా నీ దాసుని పట్ల ప్రభా మీరు ప్రార్థిస్తున్నాను. ఆనాడు అబ్రహాముని ప్రభా ఆశీర్వదించినటువంటి దేవుడు, యోసేపును ఆశీర్వదించినావు, ఎస్తేర్ను ఆశీర్వదించినావు ప్రభా. ఇచ్చినటువంటి కిరీటాన్ని బట్టి మీకు సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, తన కోసం ప్రభా మీరు ఎన్నో అద్భుత కార్యాలు చేసే తండ్రి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. ఇక నుంచి ప్రభా తన రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువు. రోమా 8:28. చదువు. हम जानते हैं कि जो लोग परमेश्वर से प्रेम रखते हैं उनके लिए सब बातें मिलकर भलाई की उत्पन्न करती है, अर्थात उन्हीं के लिए जो उसकी इच्छा के अनुसार बुलाए है. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. ఫుట్ నోట్లో ఏముంది? మేలు కలుగుటకే దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించున్నాడని ఎరుగుదు. దేవుడిని ప్రేమించే వారికి ఏం చేస్తాడంట? సమస్తం ఏం చేస్తాడు? సమకూర్చి జరిగిస్తాడు. అంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పుడు యోసేపుని తీసుకున్నాం. యోసేపు జీవితంలో ఎలాంటి జీవితం? ఫస్ట్ తను అన్నలకి ఏం అన్యాయం చేయలేదు, ఎవరిని ద్వేషించలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, చక్కని మార్గంలో నీతి మార్గంలో నడుస్తున్నటువంటి యోసేపు జీవితం ఏమైపోయిందంటే సొంత అన్నలు ఏం చేశారు? గుడ్డలో పడవేశారు. అక్కడి నుంచి వదిలిపెట్టారా? ఇష్మాయిల్కి అమ్మి వేశారు. అక్కడి నుంచి ఏమన్నా అయిందా? పోతిఫర్ ఇంట్లో పడ్డాడు. అక్కడి నుంచి పోతిఫర్ ఏమన్నా ఎలాంటి పరిస్థితి ఉంది? శోధించి అన్యాయానికి చెరసాల్లో వేసింది. అక్కడి నుంచి దేవుడు, కానీ యోసేపుకి ఇదంతా అర్థం కాల. కానీ దేవుడిని ప్రేమించే వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతుంది. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ పరిస్థితులన్నీ ఒక దినం మనకి ఎలా ఉంటాయంట? సింహాసనం మీద కూర్చోబెట్టిన రోజు మనకు అర్థమవుతాయి. అప్పుడు అనిపించింది. యోసేపుకి ఎప్పుడు అర్థమైంది? సింహాసనం మీదకి. ఇప్పుడు చెరసాలకు వెళ్ళకపోతే యోసేపు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు, సింహాసనం మీదకి వెళ్ళేవాడు కాదు. చెరసాలకు వెళ్ళబట్టే అక్కడ ఇద్దరు పానదాయకుల అధిపతి రావటం, వాళ్ళకి కలబావ చెప్పటం, తర్వాత అదే కళ అక్కడ రావటం, వీళ్ళు గుంటలో వేయటం, ఇవన్నీ ఎట్లా జరిగినాయి? ఇవన్నీ తనకి బాధాకరం అనిపించినాయి, దుఃఖకరంగా అనిపించినాయి, ఇబ్బందికరంగా అనిపించినాయి. దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు? నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? అందరూ బాగున్నారు, నేను దేవుడిని నమ్మాను కదా, నీతిగా నడుచుకున్నాను కదా, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అనుకున్నా. కానీ దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? అనేకులు బ్రతికించాలా, యోసేపు ఆ స్థానంలో దేవుడు నిలబెట్టాలి. కాబట్టి ఈ పరిస్థితులు కూడా నడిపించాడు. ఇప్పుడు మనకు నడిపించే పరిస్థితులు తాత్కాలికం, ఇవన్నీ ఎల్లప్పుడూ ఉండవు. కానీ జయించి అంటాడు. ఈ శ్రమలు ఎలాంటి అంట? అంటే ఎల్లప్పుడూ మనకి శ్రమలు ఉండేవి కాదు, కొద్ది కాలం ఉండే శ్రమలు. అయితే ఈ శ్రమల్లో యోసేపు ఏం చేశాడు? యోసేపు నిలబడ్డాడు. ఎవ్వరు లేని పరిస్థితిలో. ఇప్పుడు యోసేపుకి ఎవరైనా ఉన్నారో చెప్పండి? పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళిన కాడి నుంచి, ఆ గుంటలో నుంచి ఇష్మాయిల్ కమ్మిన కాడి నుంచి ఒంటరితనంలో ఎవరున్నారు ఇప్పుడు యోసేపుకి? జీసస్, దేవుడు. మనకు కూడా ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మనం ఎప్పుడు కూడా ఏమనుకోవాలి? నాకు ఎవరు లేరు, నన్ను ప్రేమించేవాళ్ళు లేరు, నన్ను పలకరించేవాళ్ళు లేరు, నా దగ్గరికి వచ్చేవాళ్ళు లేరు. ఎవరు లేకపోయినా పర్లా. అంతకంటే ఈ ప్రపంచానికి సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరితో ఉన్నాడు? అందుకే స్త్రీ తన గర్భం పుట్టిన చంటి పిల్లనైనా వారైనా మరుస్తారు, కానీ నేనేం చేయను? మర్చిపోడు. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఇంకోటి యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుడు అన్యాయం చేయట అసంభవం. అంటే దేవుడు అన్యాయం చేయడు, మర్చిపోడు. ఇప్పుడు యోసేపుకి అన్యాయం చేయాల, మర్చిపోలా. దేవుడు వారి మధ్య ఉన్నాడు కాబట్టి యోసేపుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఈ సింహాసనం మీద. అప్పుడు యోసేపుకి అర్థమైంది. ఏమర్థమైంది తెలుసా? ఓహో, మీరు నేటి దినాన్ని నన్ను నమ్మివేసినందుకు బాధపడద్దు. ఇదంతా దేవుడు ఏం చేశాడంటే అనేకులను బ్రతికించడానికి ముందుగానే దేవుడు నన్ను ఏం చేశాడు? ఈ పరిస్థితులు కూడా తీసుకెళ్ళాడు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు యోసేపుకి ఇది గుర్తొచ్చింది? సింహాసనం మీదకి వెళ్ళినప్పుడు. మన లైఫ్ కూడా అంతే.
ఒక టైం దాకా మనకి శ్రమలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, దూషించే వాళ్ళు ఉంటారు, పొట్లాడే వాళ్ళు ఉంటారు, మాటలనే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. అయితే వీటన్నిటిని మనం ఏం చేసుకుంటూ ఉండాలంట, ఇదిగో అవన్నీ చూస్తూ ఉండాలా, వెళ్ళిపోతూ ఉండాలా. మన ప్రయాణం ఏం చేయకూడదంట, స్పీడ్ బ్రేకర్లు వచ్చి నేను బండి ఆపేసేసి స్పీడ్ బ్రేకర్ వచ్చి నేను వెళ్ళాను అంటావా అను. ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చి ఏం చేస్తాం, మెల్లగా ఎక్కించి బండి ముందుకు మూవ్ చేస్తాం. మన లైఫ్ కూడా అంతే. ఏ పరిస్థితి వచ్చినా మనం ఏం చేయకూడదంట, భయపడాల్సిన అవసరం లేదా. దేవుడు ఖచ్చితంగా, అందుకే దేవుడిని ప్రేమించే వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతుంది. అందుకే దేవుడిని ప్రేమించే వారికి ఏం చేస్తాయి, ఇది ఇద్దరు ఇటు చూడండి, దేవుడిని ప్రేమించే వారికి ఏమవుతాయి, మేలు కలుగుటకే సమస్తం సమకూడి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. కేక్ కటింగ్ చేద్దాం. ఇదో కేకు, కేకు ఒక దప్పు 2 పెట్లు. మహేష్ ఒకటికి నమ్రతకు ఒకట, 2 చెరొకట. అటెళ్ళు నువ్వు కూడా ఇద్దరు అటెళ్ళు. ఇద్దరు కట్ చేయాలంట. ఊపర్ 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 స్మెల్ నమ్రత సిస్టర్ అటెళ్ళు. ఇద్దరు పక్క పక్క నుంచోండి. అద్దుగా అద్దుగా అద్దుగా. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మహేష్, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ. కట్ చేయండి అంట. గ్రీటింగ్స్ నమ్రత, తూ బి కట్. Greetings dear Mahesh, many greetings to you. May God bless you dear, may God bless you dear, may God bless you dear Mahesh, may God bless you dear. Life to you, happy long life to you, happy long life dear Mahesh brother, happy long life to you. Thanks akka చెప్పండి ఇవ్వను. ఇద్దరు దగ్గర నెక్స్ట్ Blessings, this is the promise. Which seasons refreshing, sent from the Savior above. సరే అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. నేను అట్లా ఫోటోలు తెస్తున్నా. Thank you, auntie. Thank you, auntie. Thank you. Showers of blessings. Showers of blessings. It shall be showers of blessings. Promise of God. కేక్స్ ఫోటో These seasons refreshing, sent from the Savior above. ఫాస్టింగ్ మాస్ వద్దకు వచ్చి మేము సాగిలపడి మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ చూసుకొని ఆడుతూ పూజిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడు, ఎన్నడు మమ్మల్ని విడువని ఎడబాయని దేవుడు, మార్పు చెందిన మారని దేవుడు, అసమాడకు దేవుడు, ఎందుకు వందనాలు. మీ దయా సంకల్పాలు ఎంతో శ్రేష్టమైన, ఉన్నతమైన, అగమ్యమైన, ఊహకందని తండ్రి. మిమ్మల్ని స్థుతించి గణపరిచి మహిమపరుస్తున్నాం తండ్రి. నేను శాశ్వతంగా ప్రేమిస్తున్నందుకు వందనాలు ప్రభా. మహేష్ పక్షంగా, నమ్రత పక్షంగా మీరు ఉన్నవాడు, సర్వశక్తి గల దేవుడు రుజుపరుచుకున్నందుకు వందనాలు ప్రభా. అయినా మరి మహేష్ నూతన సంవత్సరంలో
ప్రవేశపెట్టినారు. ఇన్ని సంవత్సరాలంతా కూడా మీ దయను కిరీటంగా ధరింపజేసినారు. వందనాలు ప్రభా. అయినా ఇంకా ముందు కూడా మీరే వాళ్ళ కుటుంబ జీవితంలో ఇద్దరిని కూడా మీరే ఆశీర్వదించి దీవించి నడిపించండి. అద్భుతాలు చేయండి, ఆశ్చర్యమైన కార్యాలు చేయండి, సేవలో బలంగా వాడుకోండి ఇద్దరిని. అంతేకాదు నైనా మీ కృపను విస్తరింపజేసి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ద లార్డ్ షల్ కంటిన్యూ అన్న రీతిగా నైనా Isaiah 58:11 కూడా అక్షరార్థంగా నెరవేర్చండి. నైనా షర్లీ బ్లెస్సింగ్ ఐల్ బ్లెస్ ది అండ్ మల్టిప్లైయింగ్ ఐల్ మల్టిప్లై ది అన్న వాగ్దానం కూడా అక్షరార్థంగా నెరవేర్చండి. నైనా తప్పకుండా దీవించండి. లోకపు దీవెనలు పరలోకపు దీవెనలు దయచేయండి, ఆశీర్వదించండి, ఇంకా ఆత్మీయంగా బలపరచండి. అయినా ముందున్న పరిచర్య కొరకు ఇద్దరిని సిద్ధపరచండి. నమ్రతను మహేష్ ఇద్దరిని కూడా ముందున్న పరిచర్య కొరకు సిద్ధపరిచి వాళ్ళని నిలబెట్టుకొని ఆశీర్వదించి దీవించే దేవుడు అని నమ్ముతూ అయినా ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు. మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు అన్ని వాగ్దానాలు కూడా నెరవేర్చి ఆశీర్వదించండి. నైనా ఈ సమయం కూడా ఎంతో దీవెనకరంగా చేయండి. అక్కడ నైనా మరి షరీఫ్ వాళ్ళు తబిత అందరూ కూడా అక్కడ ఉండి అక్కడ వాళ్ళు కేక్ కట్ చేస్తుండగా నైనా స్వీట్ మెమరీస్ కూడా ప్రభా మీ మహిమ కొరకు అది కూడా జరిగిస్తురండి. సహాయపడండి. శత్రు కార్యాలన్నీ కూడా దూరపరచండి. గొప్ప విజయం దయచేయండి. నైనా గొప్ప శుభదినం ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీరు చేసిన మేళ్ళన్నిటి బట్టి మిమ్మల్ని ఘనపరిచి ఆరాధించి తప్పక మీరు దీవించి ఇద్దరిని మహేష్ నమ్రతను దీవించి ఆశీర్వదిస్తారని నమ్మి స్తుతిస్తూ స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున విశ్వాసంతో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్. థాంక్యూ. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు బోత్. అంటే బోత్ అంటున్నారు, మీరు వస్తలేరా? మ్యారీ చెప్పలేదు. థ్యాంక్స్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. పీటర్ బ్రదర్. మేల్కున్నారా? ఓకే బాయ్ అక్క, ప్రైజ్ ద లార్డ్. షూర్ షూర్ అన్నీ పంపిస్తా. ఓకే థ్యాంక్స్ అక్క, బాయ్. మన స్టైల్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ మహేష్ బ్రదర్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. లా 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 లా. మహేష్ బ్రదర్. లా 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 లా. Many greetings, many greetings, many greetings to you, Mahesh brother. Many greetings, many greetings, many greetings to you. La 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 la. La 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 la. May God bless you, may God bless you, may God bless you, dear Mahesh brother. May God bless you, May God bless you. May God bless you. La 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 la. La 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 la. Jesus loves you, Jesus loves you. Jesus loves you, Mahesh brother. Jesus loves you. Jesus loves you. Jesus loves you, Mahesh brother. La 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 la. La 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 la. we too love you, We too love you. We too love you, Mahesh brother. Namrata sister. We too love you. We too love you, Mahesh Namrata. La 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 la.
Happy birthday, brother. Thank you, brother. Happy birthday. కూర్చోండి అన్న, కూర్చోండి. Thank you అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అక్క. Thank you, brother, once again. Happy birthday. ఆఫీస్కి వెళ్ళారు అనుకో. అవును బ్రదర్, ఇంట్లో ఇట్లా పట్టుకో, రెండు పట్టుకొని ఫోటో కొడతాను. టేబుల్స్ మంచిగా ఉన్నాయి, రెండు పెద్దవి. ఆయన పిల్లలకు పెడుతున్నారు, ఇట్లా పెడుతున్నారు, చేస్తున్నారు. కేకు కేజీ 50 రూపాయలు. టమాటాలు కిలో టమాటా 50, కేజీ కేకు. అక్క చేస్తా, అన్ని చేస్తా. డోంట్ సరే ఇట్లా పట్టుకో మామూలుగా. నా ఒకటి పట్టుకోండి, చెరొకటి పట్టుకోండి, భారం పంచుకోండి. ఫస్ట్ అన్న ఒకటి పట్టుకో, దగ్గర పెట్టు. లైటింగ్ బాగాలేదు. ఇటు కైట్ నా దాంట్లో వస్తుంది కానీ అక్క వీడియో కాల్లో ఉంది. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటి పట్టుకో. ఒక్క నిమిషం వస్తుంది. ఒకళ్ళు షేర్ చేసుకోండి. సొలమటి కట్ అయిపోయింది. పోయిన ఇయర్ బాంబేనా? ఆంటీ కేక్ కట్ చేసి నాకు ఒకటి మోటివేషన్ వచ్చింది. 8-9 కేక్ కట్ చేసింది కదా ఆంటీ. బ్రదర్ ఆహా, మోటివేషన్. ఆంటీ మోటివేషన్. అరే మళ్ళీ వచ్చి మళ్ళీ కేక్ వేసి అమ్మ వద్దువే ప్లీజ్ అని అంటుంది అక్క. చేరుతుందా సిస్టర్? దానికి ముందు సంవత్సరం 7 కేకులు. లాస్ట్ ఇయర్ నాది కూడా 7 కేక్స్. హిస్టరీ కొడుతున్నారా అయితే? సరే 8, 9 పెంచుకుంటా పోతారా? అదే ఈ సంవత్సరం చెప్పలే ఎవరికి. ఇలా బహుప్రియుడంగా మీరు సెలవిచ్చారు ప్రభా. ఆ రీతిగా ప్రభా నీ హృదయానుసారుడిగా బహుప్రియుడిగా ప్రభా ఈ సంవత్సరం మొత్తం ఇది నా హృదయానుసారి నా ఉద్దేశంలోనే నెరవేర్చవాడు అన్నట్టు తన జీవితంలో ప్రభా నా హృదయానుసారమైనటువంటి ప్రభా నేను వారిని కూడా ఆశీర్వించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తు వారు ఎలా నడుచుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలో, ఏం చేయాలో ప్రభా మీరే ముందుండి గైడెన్స్ ఇచ్చి నడిపి